కమోన్ రా బుజ్జి పిల్లాడా, నీతో ఆడుకోవడానికి చాలా మంది మిత్రులున్నారు. స్నేహితులా? ఎవరు? ఓ వెల్ అది ఏంటంటే వాళ్ళు ఇలా పరిగెడతారా, చంపేస్తారా, రోల్ చేసి మట్లా ఆడుకుంటారా? వాళ్ళకి చాలా ఇష్టం. పంజాతో కొట్టి చంపి తినడం అంటే చాలా చాలా ఇష్టం. లేదు నేను ఊరికే జోక్ చేశానంతే. సరే, ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? నాతో రా, నేను చూపిస్తా. హే చౌటా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? టబాకీ ఫ్రెండ్స్ ని కలవాలి. ఓ నిజంగానా? వీడికి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా షేర్ ఖాన్ కాకుండా? అడవికి కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? వీడు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అరేరే, నేనిప్పుడు భవిష్యత్తుని చూస్తున్నాను. నీ భవిష్యత్తు నాకు తెలుస్తుంది టబాకీ. అయితే అదేంటో చెప్పు. నాకేమో చౌటాని నువ్వు షేర్ ఖాన్ కి అప్పగిస్తావని అనిపిస్తోంది. ఎందుకంటే నీకున్న ఫ్రెండ్ తను ఒక్కడే కదా. ఏంటి షేర్ ఖానా? తర్వాత ఇంకో విషయం కూడా తెలుస్తుంది. అతి త్వరలోనే నీ నవ్వు మాయమైపోతుంది. నువ్వు వెళ్ళి ఆ పెద్ద చెట్టుని ఎక్కేస్తావు. ఏంటి మౌగ్లీ, నీకు సూపర్ పవర్స్ ఉన్నాయి అనుకుంటున్నావా? అంత సరిగ్గా జరుగుతోందా? అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఇదంతా ముందే నీకెలా తెలుస్తుంది? ఎందుకంటే నేను భవిష్యత్తుని ఆలోచించి చెప్పగలను. ఇప్పుడు కూడా నీకొకటి జరుగుతుంది చూడు. నీ తల మీద పెద్ద వస్తువు పడిపోతుంది. నేను నీతో చెప్పాను కదా. మోగ్లీ భవిష్యత్తుని చెప్తున్నాడు. దీని ద్వారా నాకేదన్నా భోజనం దొరుకుతుందా? ఎప్పుడు నాకేమనిపిస్తుందంటే భోజనం తయారుగా ఉంది. అది ఎక్కడుందంటే అదిగో ఆ పెద్ద బండ వెనుక. వావ్, అద్భుతం! నిజంగానే నువ్వు భవిష్యత్తుని కరెక్ట్ గా చెప్తున్నావు. ఇన్క్రెడిబుల్! నువ్వు నిజంగా అన్ని అద్భుతంగా చేస్తున్నావు. నువ్వు నీ చేతుల్ని తల మీద పెట్టుకుని ఇదంతా ఎలా కనిపెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏంటి బాబు, మేము కొడతామని నీకు ముందే తెలుసా ఏంటి? ఇప్పుడు నాకు తెలుస్తోంది, మీరు చేసిన తప్పుకి శిక్షణ అనుభవిస్తారు. అది చూద్దాం బాబు. తను కదలలుతున్నాడు. నాకు ఇంకో విషయం తెలుస్తుంది. మీ ఇద్దరిలో ఒకడు పెద్ద మూర్ఖుడు. అది ఈజీ. నేనే దారుణమైన స్టూపిడ్. ఓ నో 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 నో, నువ్వు కాదు. నేనే పెద్ద స్టూపిడ్. నేనే పెద్ద స్టూపిడ్. నేను లేదు, నేను stupid ని. నేను 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 అంటున్నానా? నేనే stupid ని. నా ఆహారం ఎక్కడ? నాకు ఆకలిస్తోంది. ఏం చేస్తున్నావు నువ్వు? నా ప్లాన్ మొత్తాన్ని ఆ మౌగ్లీ భవిష్యత్తుని కనిపెడతానని చెప్పి స్పాయిల్ చేశాడు. మోగిలి భవిష్యత్తుని చెప్తున్నాడా? వేళాకోళానికి వేళ పాడలేదా? లేదు, నిజమే. తను చెప్పింది జరిగింది. నేను నా కళ్ళారా చూశాను. మౌగ్లీ భవిష్యత్తుని గణిస్తున్నాడు. ఇది మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ నమ్మడు. నీ అతి తెలివి నా దగ్గరే చూపిస్తున్నావా? మీకంటే నేను తెలివైన వాడిని కాదు మాస్టర్. ఈ పవర్ గనక నిజమే అయితే మౌగ్లీ భవిష్యత్తులో ఈ అడవికి పెద్ద రాజవుతాడు. అలాగా? అది చూస్తాను. ఇలా చూడు, నా భవిష్యత్తు గురించి వాడికంటే నాకే బాగా తెలుసు. అయినా ఒకసారి వెళ్తాను. నువ్వు ఏదైనా ప్రెడిక్ట్ చేస్తావు కదా. మాకు ఎంతమంది పిల్లలు పుడతారో చెప్తావా? ఎందుకంటే మాకు ముందే తెలిస్తే ఎక్కువ గూళ్ళని నిర్మిస్తాం. చిన్నదా పెద్దదా? ఎంతమంది వచ్చినా మీరు కొంచెం చేస్తే చాలు. ఎందుకంటే మీరు పెద్దగా లేరుగా. ఇప్పుడు నా లెక్క ప్రకారం చూస్తే మీ పక్షులన్నీ ఒక చోట ఉండవు. అయితే అవన్నీ తప్పిపోతాయా? ఏంటో చెప్పు. లేదు అలాంటిదేం లేదు. ఏదో ఆకతాయితనంగా. ఓ నాలాగానా? చిన్న వయసులో నేను అంతే. మీకు పెద్ద నెస్ట్ ఉంటేనే మీరందరూ కలిసి ఆడుకోగలుగుతారు. నీ ప్రెడిక్షన్ కి చాలా థ్యాంక్స్ మౌగ్లీ. కల్లో నేను నాకు నచ్చిన బేర్ని హగ్ చేసుకున్నాను. నువ్వు ఎలుగుబంటి అనుకుని ఇంతసేపు నన్నే హక్ చేసుకున్నావు.